భారత్ పై పగబట్టిన శత్రు దేశాల్లో కెనడా కూడా చేరిపోయింది. ఇప్పటికే ఖలిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతిస్తున్న కెనడా తాజాగా ఓ దారుణానికి ఒడిగట్టింది. హత్యకు గురైన ఖలిస్తాన్ ఉగ్రవాదికి తమ పార్లమెంటులో నివాళి అర్పించి భారత్ను రెచ్చగొట్టింది. దీనికి భారత్ కూడా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. కెనడాలోని సిక్కు ఉగ్రవాదుల దాడిలో బలైపోయిన 329 మంది కనిష్క విమాన ప్రయాణికులకు రాజ్యసభ ఘనంగా నివాళి అర్పించింది. ఖలిస్తాన్ ముష్కరులకు వత్తాసు పలుకుతున్న కెనడాకు ఈ నివాళి పెద్ద చెంపపెట్టు. ఖలిస్తాన్ వేర్పాటువాదులు 40 ఏళ్ల కిందట 1985లో ఐర్లాండ్ గగనతలంలో కనిష్క విమానాన్ని బాంబుతో పేల్చేశారు. వాళ్లకు కెనడా మద్దతు ఇటీవల మరింత పెరిగింది. భారత పార్లమెంట్ కనిష్క మృతులకు నివాళిగా ఓ నిమిషం మౌనం పాటించడంతో నాటి బాంబు దాడిని ప్రపంచం మళ్లీ గుర్తు చేసుకుంది. భారత్ పై బురద చల్లాలనుకున్న కెనడా నక్క కనిష్క నివాళితో తోకముడిచి సైలెంట్ అయింది. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ గత ఏడాది జూన్ 18న కెనడాలోని సర్రేలో దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు అతన్ని కాల్చి చంపారు. కెనడా రాజకీయ నాయకులకు అతడు అత్యంత సన్నిహితుడు. దీంతో నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో నోరు పారేసుకున్నాడు. అంతటితో ఆగకుండా తమ దేశంలోని భారత రాయబారిని బహిష్కరించాడు. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఢిల్లీలోని కెనడా రాయబారిని వెళ్లగొట్టింది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ చేదు జ్ఞాపకాలు మరుగున పడుతుండగా కెనడా మళ్లీ నివాళి తతంగంతో కెలికింది. నిజ్జర్ హతమై ఏడాదైన సందర్భంగా గత నెల కెనడా పార్లమెంటులోని హౌస్ ఆఫ్ కామన్స్ అతని నివాళి అర్పిస్తూ ఒక నిమిషం మౌనం పాటించింది. నిత్యం భారత్ పై విషం చిమ్మి దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించిన నిజ్జర్ను కెనడా మహానుభావుడిగా భావించి గౌరవించడంతో ప్రపంచం నివ్వెరపోయింది. ఈ ఘోరం కొందరు కెనడా ఎంపీలకు కూడా జీర్ణం కాలేదు. అధికార లిబరల్ పార్టీకే చెందిన భారత సంతతి ఎంపీ చంద్ర ఆర్య ఈ నివాళిని తప్పుబట్టారు. దేశానికి గొప్ప సేవలు చేసిన కెనడియన్లకే పార్లమెంట్ నివాళి అర్పించాలని హితవు పలికారు. కెనడాలోని సిక్కు వ్యాపారులు ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కెనడా జనాభాలో క్రైస్తవులు, ముస్లింలు, హిందువుల తర్వాత సిక్కులు అతిపెద్ద మత సమూహం. వారి జనాభా 8 లక్షలు. హోటళ్లు, గ్యాస్ స్టేషన్లు, కన్స్ట్రక్షన్ రంగాల్లో సిక్కులు కోట్లు గడిస్తూ వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. 388 మంది కెనడా ఎంపీల్లో 18 మంది సిక్కులు ఉన్నారు. ఒకరికి మంత్రి పదవి కూడా దక్కింది. సిక్కుల మద్దతు కోసం అధికార విపక్షాలు పరితపిస్తూ ఉంటాయి. దీన్ని సాకుగా తీసుకున్న ఖలిస్తాన్ నాయకులు భారత వ్యతిరేక కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నారు. పంజాబ్ను ఇండియా నుంచి విడగొట్టి ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని సభలు, ప్రదర్శనలు, రెఫరెండమ్స్ నిర్వహిస్తూ ఉంటారు. భారత్ సమైక్యతను కోరుకునే కెనడాలోని హిందువులు వారికి గట్టిగానే కౌంటర్ ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో నిజ్జర్ హత్య ఇరు దేశాల మధ్య చిచ్చుపెట్టింది. ఒక ఉగ్రవాది హత్యపై కెనడా రాద్ధాంతం చేయడం ఒక తప్పైతే పార్లమెంటులో నివాళి అర్పించడం మరో తప్పు. కేవలం సిక్కుల మద్దతు కోసం భారత్తో శత్రుత్వం పెంచుకున్న కెనడా ప్రపంచం దృష్టిలో మరో పాకిస్తాన్ గా మారిపోయింది. ప్రధాని ట్రూడో గ్రాఫ్ కూడా దారుణంగా పడిపోయింది. గత 50 ఏళ్లలో కెనడాలో అత్యంత చెత్త ప్రధాని అతడే అని సర్వేలు చెబుతున్నాయి. ఇస్సో అనే సంస్థ నిర్వహించిన పోల్లో ట్రూడోకు 30% మంది, అపోజిషన్ లీడర్ పియోరీ పోలివర్ కు 40% మంది మద్దతు పలికారు. కాబోయే ప్రధాని పోలివర్ అని సర్వేలు చెబుతున్నాయి. వారం కిందట జరిగిన టొరంటో సెయింట్ పాల్ ఎంపీ ఉప ఎన్నికల్లో ట్రూడోకు షాక్ తగిలింది. లిబరల్ పార్టీకి కంచుకోటైన ఆ స్థానంలో విపక్ష అభ్యర్థి గెలిచారు. దేశం లోపల బయట అప్రతిష్టను మూటగట్టుకుంటున్న ట్రూడో భారత్తో అనవసరంగా కయ్యానికి దిగి పరువు పోగొట్టుకుంటున్నాడు. నిజ్జర్కు నివాళి అర్పించి పెద్ద తప్పు చేసిన కెనడా భారత్తో దౌత్య సంబంధాల నిర్వహణలో పూర్తిగా విఫలమైంది. ఖలిస్తాన్ ఉగ్రవాదులు పేల్చేసిన కనిష్క విమాన మృతుల్లో అత్యధికం కెనడా పౌరులేనన్న విషయం కూడా ఆ దేశం పట్టించుకోవటం లేదు. 1985 జూన్ 3న కెనడాలోని మాంట్రియల్ నుంచి ముంబై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ఎంపరర్ కనిష్కను కెనడా సిక్కు ఉగ్రవాదులు లోపల బాంబు పెట్టి పేల్చేశారు. మృతుల్లో 268 కెనడా పౌరులు, 27 బ్రిటిష్ పౌరులు, 24 మంది భారత పౌరులు ఉన్నారు. బబ్బర్ కిల్సా అనే ఖలిస్తాన్ గ్రూపు ఈ దారుణాలకి పాల్పడింది. ఖలిస్తాన్ ఉగ్రవాదులపై ఆదిలోనే కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఈ ఘోరం జరిగేది కాదని దర్యాప్తు సంస్థలు చెప్పాయి. గతం నుంచి గుణపాఠాలు నేర్చుకొని కెనడాను భారత పార్లమెంట్ కనిష్క నివాళి ద్వారా మరోసారి హెచ్చరించింది.